శిలక్ష్మి శిలక్ష్మి ఏం చేస్తాను శిలక్ష్మి? ఏం గిన్నెలు? ఏం చేస్తున్నావు? చికెన్ చేస్తాను. చికెన్ రేపు చేస్తా. ఎందుకు దాంట్లో కోసం? దీంట్లో కలుపుకోవాలి, అంతా మిక్స్ చేసుకోవాలి. పకోడీ చేస్తున్నావు కదా, పకోడీకి కావాల్సినవి ఏమేమి కావాలి? పకోడీకి 4 పచ్చిమిర్చి కావాలి, సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, బియ్యం పిండి కొంచెం, ఒక 2 స్పూన్లంతా శనగపిండి. కావాలంటే కారం వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇది వాటర్ వేయకుండా ఉల్లిపాయలు గట్టిగా పిసకాలి. పిసికితే దీంట్లో వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే చేయాలి. అంత బలం ఉందా నీకు? ఉంది, చేస్తా చూడు. ఫస్ట్ ఉప్పు వేసుకోవాలా? సాల్ట్ అన్న ఉప్పు అన్న ఒకటేగా? బియ్యం పిండి ఎన్ని? సరిపోయినంత బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకుంటే మంచిగా కరకరలాడతాయి పకోడీ. అది నువ్వు చేసిన బియ్యం పిండా లేకపోతే బయట తీసుకుని వచ్చిన బియ్యం పిండా? ఇంట్లో బియ్యంతో పట్టించిన బియ్యం పిండి. నాన్ స్టిక్కా? ఏదైనా పెట్టుకోవచ్చు, ఇది ఉంది కాబట్టి ఇది పెట్టా. ఎంత ఆయిల్? ఎంతైనా పోసుకోవచ్చు. 10 లీటర్లు? 10 లీటర్లు ఎవరు పోసుకోరు, దానికి సరిపడా పోసుకుంటారు. ఆయిల్ ఇప్పుడే హీట్ అవుతుంది, ఇంకా హీట్ కాలేదు. వేసుకోవాలి, కొంచెం కొంచెం వేసుకుంటే. మంచి ఫ్రై కావాలి, ఇట్లా దగ్గర ఎర్రగా కర్రకర్రలు ఆడాలా, క్రంచీ క్రంచీగా. క్రంచీగా. ఎన్ని లైక్స్ కావాలి నీకు ఈ వీడియోకి? వాళ్ళ ఇష్టం, నచ్చితే లైక్ ఇస్తారు, లేకపోతే లేదు. ఒక 20 లైక్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసి. రేపు చికెన్. నీ వీడియోకి ఎంతమంది? ఒక లైటింగ్, ఒక కెమెరామ్యాన్ ఉండాలి, మినిమం ఉంటుంది నా వీడియో అంటే. టీ వేడి పకోడీ రెడీ. పిల్లలు పకోడీ రెడీ.
పకోడీ తిను ఫస్ట్, వీడియో తర్వాత కానీ. కీర్తి పకోడీ పేరు ఎట్లా ఉంది? బాగుందా? కెమెరామ్యాన్కి లేదా? మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.